ఈరోజు స్వామివారి దివ్య దర్శనం చాలా చక్కగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో సార్లు తిరుపతి వచ్చాను. ప్రతిసారి కూడా టీటీడీ యాజమాన్యం అన్ని వసతులతో భక్తులకి మంచి సౌకర్యాలు కలుగజేస్తూ నిజంగా మన గర్వంగా చెప్పుకోగలిగిన స్వామివారి దర్శనం అంత చక్కగా జరిగింది. చాలా సంతోషం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్పీ గారు కూడా వచ్చే బ్రహ్మోత్సవాలకు సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి, ఎందుకంటే ఈ మధ్య మీరు చూశారు ఒక చిన్న అబ్బాయిని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు. కానీ కొంతకాలం తర్వాత 30-35 రోజుల తర్వాత మన వాళ్ళు చాకచక్యంగా పట్టుకోవడం అని చూశారు. టెక్నాలజీని ఉపయోగించి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు అన్ని ప్లేసెస్లో పెడుతున్న తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున పెట్టాలని. మనం సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, నెట్వర్క్ కానివ్వండి, వీడియో అనలిటిక్స్ కానివ్వండి, ఏదైనా చేసి తిరుపతిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీస్ శాఖ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. Arrangements there. Tirumala, anyone in the country, anyone temple there it is. This is so many people coming. రోడ్ మధ్యలోనే ఉన్నాను. Picture. Photo. You come this side. Photo. అక్కడ వస్తుందా? అక్కడ బాగా షాట్ వస్తుంది. షాట్ చేస్తారంట సార్. వెనకాల ఉన్నా ఇక్కడేనా?